తెలంగాణలో అత్యధికంగా పోషకాహార లోపం తద్వారా వచ్చే రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. ముఖ్యంగా ఈ జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. 15 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో అసలు రక్తహీనత సమస్య అనేది చాలా తక్కువగా ఉండేది. మరి 15 ఏళ్లలో ఇంతగా ఈ సమస్య తీవ్రతరం కావడానికి జరిగిన పరిస్థితులు ఏంటి? దీనికి కారణం ఏంటి? దీనిని నిర్మూలించుకునేందుకు ఈ గ్రామాల్లో ప్రస్తుతం ఎలాంటి చర్యలు సాగుతున్నాయి? ఆదివాసీ యోధుడు కొమరంభీం పుట్టిన అడవుల జిల్లా ఆసిఫాబాద్ నేడు తీవ్రమైన పోషకాహార లోపంతో సతమతమవుతుంది. సమస్య తీవ్రత గురించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కలు పట్టుకొని నీతి ఆయోగ్ హెచ్చరికలు చేస్తున్నా పోషకాహార రహిత ఆసిఫాబాద్ దిశగా ఐసిడిఎస్ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నా ఈ సమస్య పూర్తిగా సమసిపోవడం లేదు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల ఆదివాసీ గ్రామాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, కిషోర బాలికలు అనేక రకాల కారణాలతో సరైన పోషకాహారాన్ని తీసుకోవడం లేదు. దీంతో చాలామంది రక్తహీనత బారిన పడుతున్నారు. గర్భిణుల్లో రక్తహీనత ఉండడంతో అది పుట్టబోయే బిడ్డలపై ప్రభావం చూపుతుంది. పిల్లల్లో శారీరక మానసిక ఎదుగుదల బాగుండాలంటే పోషకాహారం తప్పనిసరి. కానీ పోషకాహారం సరిగా అందని కారణంగా పిల్లలు, కిషోర బాలికల్లో హిమోగ్లోబిన్ 6-7కు మించి ఉండడం లేదు. పైగా ఈ లోపం కారణంగా పిల్లలు వారి ఎత్తుకు తగ్గ బరువు ఉండడం లేదు. దీంతో ఈ పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలామృతం ప్లస్తో పాటు న్యూట్రిషన్ మిక్స్ లాంటివి అందిస్తున్నా పూర్తిగా లోపాన్ని సరిచేయలేకపోతున్నారు. అయితే అసలు ఈ సమస్యకు మూలం ఎక్కడుంది? అడవి నీడలో బతికే వాళ్లకు ఈ పోషకాహార లోపమేంటి? ప్రకృతి సిద్ధంగా లభించే ఎన్నో రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, దుంపలు అనేకం అందుబాటులో ఉండే ఆదివాసీలకు ఈ లోపం రావడానికి కారణం ఒకప్పుడు వారు తిన్న తిండిని నేడు పక్కన పెట్టడమే. పాతకాలంలో పండ్లు, ఆకుకూరలు అవి తింటున్నాము. జొన్నలు, మక్కలు, అనుములు, శనగలు అవి పండించి తినేటోళ్ళము. ఇప్పుడు తింటలేము, పత్తులు అయినాయి మొత్తం. ఇట్లా లేకుండే మేడం, మంచిగా ఉండే. అప్పుడు మాది మొత్తం హాస్పిటల్ లేకుండే, ఆయుర్వేదిక్ మాది మొత్తం. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, ఆయన ఎక్కువ ఇప్పుడు జొన్న రొట్టె, జొన్న అది అన్నం అంటే బాగా తింటాడు మేడం. ఇప్పుడు జొన్న గట్క అంటేనే తింటలేడు. ప్రస్తుతానికి ఊర్లో ఒక 4-5 వేసిండ్రు మొక్కజొన్న. ఈ జొన్నలు అయితే అసలే మర్చిపోయిండ్రు మేడం. చిరుధాన్యాల వల్ల తినే ఫుడ్ ఎవరికి ఇప్పుడు జనరల్గా ఎవరికి అలవాట్లేదు. అంతా మొత్తం జంక్ ఫుడ్ తినడానికి అలవాటు అంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్, బేకరీలలో అన్నీ మొత్తం కొనుక్కొని వచ్చి ఇంట్లో కానీ ఇప్పుడు చిన్న పల్లెటూరులో కూడా బేకరీ నుంచి తెచ్చుకొని తింటున్నారు. కర్రీస్ అన్నీ కర్రీ పాయింట్ నుంచి, బేకరీస్ నుంచి అన్నీ తెచ్చుకొని తినడం వల్ల చిన్న పిల్లలకు కూడా అనేమియా అనేది వస్తుంది. కిషోర బాలికలకు కూడా చాలా దానికి లోనవుతున్నారు. అంటే చిన్నపిల్లలకి బరువుకు తగ్గ హైట్ లేదు, హైట్కి తగ్గ బరువు లేదు. అంటే అది మనం పోషణాహారం తినకపోవడం వల్ల వాళ్ళకి ఇప్పుడు అలా అవుతుంది. ఒకప్పుడు పలు పంటలతో ఆహార వైవిధ్యంతో ఆదివాసీ పల్లెలు ఆరోగ్యంగా ఉండేవి. కాలక్రమంలో ఎప్పుడైతే పత్తి, ఇతర వాణిజ్య పంట పొలాలు వచ్చి ఈ పొలాలన్నిటినీ కూడా మోనోక్రాపింగ్గా మార్చేశాయి. దీంతో బహుళ పంటల విధానానికి వీరు దూరమైపోయారు. దాని ఫలితమే ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఈ పోషకాహార లోపం. కొర్రలు, జొన్నలు, సద్దలు, మక్కలు, అనుములు, బొబ్బర్లు, మినుములు, శనగలు, పెసర్లు ఇలా ఒక్కటేమిటి, అచ్చంగా చెప్పాలంటే ఉప్పు తప్ప అన్ని రకాల పంటలను పలు పంటలుగా వారి పంట పొలంలోనే పండించుకొని తినేవాళ్ళు ఆదివాసీలు. తమ పొలంలో పండిన పంట తమ ఇంట్లో మరుసటి పంట వచ్చే వరకు అందుబాటులో ఉండేది.
కాబట్టి రకరకాల ధాన్యాలు, పప్పులు వారి ఆహారంలో నిత్యం భాగంగా ఉండేవి. వీటికి తోడు సహజ సిద్ధంగా అడవి నుండి వచ్చే వాటితో పాటు పొలం గట్లపై దొరికే ఎన్నో రకాల ఆకుకూరలు వీరికి అందుబాటులో ఉండేవి. పైగా ప్రతి ఆదివాసీ తమ ఇంటి ముందో లేక వెనక భాగంలో పెరటి తోట వేసుకొని కుటుంబానికి కావలసిన కూరగాయలను పండించుకునేవారు. అలా వారు తినే ఆహారంలో ఖర్చు లేకుండానే ఆహార వైవిధ్యం, పోషకాలతో కూడిన సమతులాహారం ఉండడంతో రోగాలు వీరి దరిచేరకుండా ఉండేవి. కానీ కాలక్రమంలో పత్తి వీరి పంట వైవిధ్యం పాలిట గొడ్డలిపెట్టుగా మారింది. అలా దాదాపు 15 ఏళ్ల క్రితం నుండి ఈ పల్లెలు పత్తిబాట పట్టాయి. పత్తి పంట వేస్తే ఆదాయం బాగుంటుందని క్రమంగా ఒక్కొక్కరుగా అందరూ పత్తి దిశగా మళ్లారు. పంట పొలాలన్నీ పత్తిపాలయ్యాయి. పంట వైవిధ్యం తగ్గిపోయింది. మరోపక్క పత్తెన్నా బాగా పండిందా అంటే అదీ లేదు. పంట పెట్టుబడులకు అప్పులు తేవడం, కాలం కనికరిస్తే పంట పండడం, లేకుంటే పెట్టుబడి మీద పడడం, ఒకవేళ పండినా పంటకు సరైన ధర దక్కకపోవడం, ఇలా రకరకాల సమస్యలతో పత్తి వల్ల వీరికి పెద్దగా ఒరిగిందేమీ లేదు. మరోపక్క పొలాల్లో పత్తి వేయడం వల్ల ఇంటి పంట లేకుండా పోయింది. దీంతో తిండి గింజలు, పప్పులు అన్నీ బయట కొనుక్కోవాల్సిన పరిస్థితిలోకి చేరారు. పైగా అన్నిటి ధరలు కూడా రోజురోజుకి పెరిగిపోతుండటంతో చాలా వాటిని తినడం తగ్గించి వేశారు. అలా సరైన పోషకాహారం కొని తినలేక క్రమంగా ఆదివాసీ సమాజం పోషకాహార లోపం కూరలకు చిక్కింది. పత్తి ఎప్పుడు వచ్చింది అప్పటి నుండి రోగాలు వచ్చుడు స్టార్ట్ అయినాయి. ఇంతకుముందు అన్నీ వేసుకుంటుండే, అన్ని పంటలు వేసుకుంటే దాదాపు పత్తి మీద ఎవరు అంత లేకుండే అన్నట్టు. ఇప్పుడు 15 సంవత్సరాల క్రితం నుండి ఎక్కువ పత్తి మీద దృష్టి, ప్రతి ఒక్కరికి పొలాల్లో పత్తి వేస్తున్నారు. అంటే పైసా మీద ఆశపడి మొత్తం పత్తి వేస్తున్నారు. కానీ రోగాలు కొన్ని తెచ్చినట్టు అవుతుంది. ఉప్పు తక్కువ మొత్తం మా దగ్గరనే దొరికేటి. ఇప్పుడేమో మనం మన దగ్గర లేవు, కొన్ని తెచ్చుడు అవుతుంది మేడం. ఇప్పుడు షుగరు, బీపీ ఇవి బాగా చాలా వస్తున్నాయి. అంటే మన తిండి వలన మేడం. తిండి ఇప్పుడు ఇవి పత్తులు ఎక్కువ అవుతున్నాయి. ఇవి మన జొన్నలు, మొక్కజొన్న, తర్వాత ఈ పెసర్లు, శనగలు వేస్తలేరు మేడం. అప్పట్లో మంచిగా ఉండే మేడం. తాత కాలంలో బాగా ఉండే మేడం. పాత లెక్కల జొన్నలు, మొక్కలు, తర్వాత ఈ అనుములు, బెబ్బర్లు ఇవి వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు పాతకాలం మంచిగా ఉండేది. ఇప్పుడు షుగర్, బీపీ, తర్వాత ఈ రక్త కణాలు తక్కువ అవుతాయని అంటే మన తిండి వల్లనే అవుతున్నాయి మేడం. గిరిజనుల్లో ఒకప్పుడు సాంప్రదాయ పంటల్లో చిరుధాన్యాలు అనేవి ముఖ్యమైన పంటగా ఉండేది. అంటే ఆహార పంటలతో పాటు చిరుధాన్యాలు, అంటే ఇంటికి అవసరమైన ఆహార పంటలు ఏవైతున్నాయో అవన్నీ వాళ్ళ చేనులో పండేటివి. సో ఇంట్లో ఉండేటివి. ఇంట్లో ఉండడం వల్ల వాటిని ఏదో ఒక రూపకంగా వాళ్ళు వంటల్లో వాడుకునే వాళ్ళు. పండుగలకు సందర్భంగా కూడా ప్రత్యేక వంటకాలు చేసుకొని తినేవాళ్ళు. ఇప్పటికీ కూడా పెద్దలకు మొక్కాలన్నా, దేవుణ్ణి చేసుకోవాలన్నా చిరుధాన్యాలతో చేసిన వంటకాలు నైవేద్యంగా పెడతారు. కానీ ప్రస్తుత కాలానికి కనుక చూసుకుంటే ఆహార పంటలు ఈ చిరుధాన్యాల నుంచి మొత్తానికి ఏక పంటలోకి వచ్చేసి కేవలం వ్యాపార పంట అయినా పత్తి వేసుకుంటున్నారు. ఏంటి అంటే పత్తి వేసుకుంటే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. కానీ ఆ పత్తికి వేసే ఎరువులు కావచ్చు, మందులు కావచ్చు, దీనివల్ల ఏమవుతుంది అంటే రసాయనాల వల్ల వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ పంటకి మనకు సరైన ధర రాకపోవడం వల్ల లాభం కూడా కాదు, కానీ పెట్టిన పెట్టుబడి కూడా కొన్ని సందర్భాల్లో రావట్లేదు. అందువల్ల ఏంటంటే ఈ అనారోగ్యం అనే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మెయిన్గా ఏంటంటే ఆహార పంటలు మనం తినలేకపోతున్నాం. ఇంట్లో ఉంటే ఆ పంటను ఏదో రూపకంగా తీసుకోగలుగుతాం. ఇంట్లో లేనప్పుడు బయట నుంచి కొనుక్కొని తెచ్చుకోవాలని అంటే డబ్బులు ఎక్కువైతాయి. 15 ఏళ్ల క్రితం మీరు వాళ్ళ మాటలోని వినుంటారు. పత్తి ఎప్పుడైతే మొదలైందో ఇక్కడ పత్తి మొదలైన తర్వాత అది వాణిజ్య పంట. స్టార్టింగ్లో డబ్బులు రావడం మొదలైంది అందరికీ. అది వెళ్తూ పత్తి ఏరియా తిండి గింజలన్నీ తగ్గించుకుంటూ పత్తి పెరిగిపోయింది. దాంట్లో కెమికల్స్ మొదలైనవి. వీళ్ళ ఆహారం అంతా బయట నుంచి రావడం మొదలైంది. వీళ్ళు ఇప్పుడు చూస్తే మీకు కందులు దొరికితే జొన్నలు కూడా వేసుకోవడం మానేశారు. అవి కూడా బయట నుంచి తెచ్చుకోవాలి. సో దీని ద్వారా ఏమైందంటే ఈ పత్తి ఎప్పుడైతే ఎక్కువైపోయిందో వీళ్ళ తిండి గింజలు తగ్గినాయి. అది వచ్చేసి వీళ్ళ ప్లేట్లో తినే ఫుడ్ మారిపోయింది. ఈ ఆహార వైవిధ్యం ఏదైతే ఉందో ముందల అది ఇప్పుడు లేకుండా అయింది. దాని మూలనే రోగాలు కూడా పెరుగుతూ వచ్చినాయి.
ఆదివాసీ పల్లెలపై ఉరుముతున్న పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వ పరంగా అంగన్వాడీల ద్వారా చేపట్టిన చర్యలు ఓ పక్క సాగుతుండగా, మరో పక్క పోషణ వనిత పేరుతో వాసన్ అనే స్వచ్ఛంద సంస్థ తనదైన ప్రణాళికతో మార్పు ఇంటి నుండే మొదలవ్వాలని గతంలో ఆదివాసీలు పాటించి నేడు పక్కన పెట్టేసిన పలు పంటల విధానం, ఇంటి చుట్టూ రకరకాల కూరగాయలు ఉండేలా పెరటి తోటలు పెంచుకునేలా వారిని మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా వారి సమాజంలోనే కొంతమందిని పోషణ వనితలుగా ఎంపిక చేసి వారికి చిరుధాన్యాలతో రకరకాల ఆహార పదార్థాలను ఎలా తయారు చేసుకోవచ్చు, గ్రామాల పరిసర ప్రాంతాల్లో సులభంగా దొరికే 80 రకాల ఆకుకూరలలో కనీసం కొన్నిటినైనా రుచికరంగా వండుకొని ఆరోగ్యాన్ని పొందడం ఎలా అనేది నేర్పించి వారి ద్వారా గ్రామాలలో మార్పుకి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ప్రస్తుతం ఆసిఫాబాద్ జిల్లాలో 10 గ్రామాలను ఎంపిక చేసుకుని ఆ గ్రామాలను పోషకాహార లోపరహితంగా తీర్చిదిద్దే దిశగా సాగుతున్నారు. ఆదివాసీ ప్రాంతాలనే కాదు, తెలంగాణలోనే మనకి ఇప్పుడు ప్రతి 100లో 59 మందికి పోషకాహార సంబంధించిన ఏదో ఒక సమస్య అయితే చూస్తున్నాం మనం. ఈ కార్యక్రమం మేము 2021-22లో గవర్నమెంట్తో కలిసి అంగన్వాడీలో చేసేటప్పుడు చిన్నపిల్లలకి కొంచెం చిరుధాన్యాల ఆహారంగా తీసుకొస్తే వాళ్ళ పోషకాహార లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించవచ్చు అని చెప్పేసి మొదలుపెట్టినప్పుడు మేము అర్థం చేసుకుంది ఏంటంటే ఒక పూటతో పోయేది కాదు, వారంలో 2 పూటలు పెడితే వాళ్ళకి ఉన్న లోపాలు పోవు అనేది మేము గమనించిన తర్వాత మాల్ న్యూట్రిషన్ ఫ్రీ జీపీస్ అని ఈ పోషకాహార లోపరహిత గ్రామాలు అనే ఒక కార్యక్రమాన్ని మేము ప్రజలతో మాట్లాడి అక్కడున్న రిసోర్సెస్ని వీటిలన్నిటి మ్యాప్ చేసి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మేము ఇప్పుడు తెలంగాణలోని ఒక 3 జిల్లాల్లో, అట్లానే ఆంధ్రాలో ఒక 3 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకున్న చుట్టుపక్కల ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో ఊర్లలో, మనకు చుట్టుపక్కల ఉన్న తిండి గింజలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం పోషకాహారం ఎలా తీసుకోవచ్చు, మనకున్న లోపాలని ఎలా అధిగమించవచ్చు అనే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఫుడ్ ఎలా మర్చిపోతున్నారు, ఎలాంటి ఫుడ్ తినడం వల్ల ఇప్పుడు అనారోగ్యానికి పాలవుతున్నారు అనే దాని మీద మేము విలేజ్లో మేము వంటకాలు చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ ఫుడ్ తినడం వల్ల ఎలా ఉంటారు అనే దాని మీద మేము అవగాహన ఇస్తుంటాము. మనం చిరుధాన్యాలు, మన పోషణ ఆహారం తినాలని మేము ఇప్పుడు ఈ పోషణ వనిత కార్యక్రమం నుంచి ప్రతి ఊర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. మేము వాషన్ సంస్థ నుంచి మేము పోషణ కార్యక్రమం స్టార్ట్ చేసారు కదా, ట్రైనింగ్ ఇచ్చారు మాకు 5 days. మేము పరిగి వెళ్ళి 5 days ట్రైనింగ్ తీసుకొని ఎట్లా ఏ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో మాకు 3 days అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. అవి నేర్చుకొని వచ్చి ఇక్కడ వీళ్ళకు చెప్తున్నాం అన్నట్టు. ఇప్పుడు మా జనరేషన్ నుంచే అసలు మాకు కూడా తెలియదు ఈ రాగి చిరుధాన్యాల వల్ల ఎలా ఉంటుందో అనేది మాకు కూడా తెలియదు. స్కూల్లో కానీ కాలేజీలో ఎక్కడ మాకు అంత అవగాహన లేదు. అయితే సడన్గా ఇక్కడికి వచ్చేసరికి అవి తినడం వల్ల ఎంత మంచిదో అనేది మేము నేర్చుకున్నాం. మొత్తం బయట ఫుడ్ తినడానికి అలవాటు అయిపోయారు. బయట రుచి ఎప్పుడో చేసుకున్న వాటిని తిని వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు కదా, అదే వాళ్ళకి ఎక్కువ మంచి టేస్ట్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం ఇంట్లో పండించినవి, మనం ఇంట్లో తయారు చేసినవి అవి తినడానికి ఎక్కువ చిన్నపిల్లలు కూడా ఇష్టపడట్లేదు. ఎందుకు అంటే నాకు కుర్కురేలే కావాలి అంటున్నారు. ఎందుకు అంటే అదే బాగుంటుంది, ఇంట్లో చేసింది బాగుండదు, టేస్ట్ ఉండదు అని అంటున్నారు. కానీ అన్నిటికన్నా ఇంటి ఫుడ్డే మంచిది అని వాళ్ళకు తెలియదు కదా. వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ అమ్మమ్మలు వాళ్ళు కూడా ఏడ్చినప్పుడు కుర్కురులే అన్నీ బయట నుంచే తెచ్చినవి, కారాలు కానీ ఏమైనా సమోసాలు, ఎగ్ పప్స్ అవే తెచ్చుకొని ఇంట్లో ఫ్రిడ్జ్లో అన్నిలో దాచిపెట్టి ఇస్తున్నారు. అవి తినడం వల్లనే చిన్నపిల్లలకు కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. పంటలే చేంజ్ కావాలి మేడం, అంతే. ఇప్పుడు అందరూ పత్తి కనీసం ఇప్పుడు చిన్న ఎకరంలో కూడా మన చిరుధాన్యాలు కూడా వేయట్లేదు మేడం. పప్పు దినుసులు కానీ చిరుధాన్యాలు కానీ ఏవి పండించట్లేదు, మొత్తం పత్తి వేస్తున్నారు. 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు అన్నీ మొత్తం పత్తి వేస్తున్నారు. అన్నేమో బయట నుంచి కొనుక్కొని వచ్చి తింటున్నారు. అంత మందులు వాడిన వస్తువులు, ఒక వాటర్ తప్ప అన్నీ బయట నుంచి కొనుక్కొని వచ్చి తింటారు మేడం ఇప్పుడు. అప్పట్లో ఏమో అంతా ఇంట్లో పండించి
బయట సేల్ చేసేవాళ్ళు ఇప్పుడేమో బయట సేల్ చేసినవి ఇప్పుడు కొనుక్కొని వచ్చి ఇంట్లో తింటున్నారు. అందుకనే కొంచెం పంటలు కూడా చేంజ్ కావాలనుకుంటున్నా. ఇక్కడ కనిపించేది పెరీనియల్ కంది. ఒకసారి విత్తనం పెట్టుకున్న తర్వాత 3 సంవత్సరాల పాటు ఈ కంది చెట్టు ఉంటుంది. ప్రతి సంవత్సరం 2 సార్లు దిగుబడి వస్తుంది. వచ్చినప్పుడల్లా 2 నుంచి 3 కేజీల కందులు మనకు వస్తుంటాయి. ప్రతి ఇంట్లో ఇలాంటి కంది చెట్లు 4 నుండి 5 చెట్లు ఉండి ఆ ఇంటి అవసరాలను తీరుస్తున్నాయి. వీటితో పాటు ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి మొక్కలు, పండ్ల మొక్కల్ని కూడా ఇక్కడ నాటించారు. పోషణ వనిత ప్రధాన ఉద్దేశం మహిళలు, పిల్లలు. వీరిని పోషకాహార లోపం బారిన పడకుండా చూడడం. మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే మహిళల ఆరోగ్యం కేంద్రంగా మహిళల నుండే మార్పు రావాలని మహిళలని భాగస్వాములను చేస్తూ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టారు. తొలుత చాలామంది పెద్దగా ఆసక్తి చూపలేదు, కానీ ఒకరిద్దరు పాటించారు. తిండి మారడం ద్వారా వారి ఆరోగ్యంలో వచ్చిన మార్పు చూసి ఒకరిని చూసి ఒకరు మార్పు దిశగా అడుగులు వేశారు, వేస్తున్నారు. మేము ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఆశా వర్కర్ల దగ్గర తీసుకోవడం జరిగింది. అంగన్వాడీలో పిల్లల గురించి తీసుకోవడం జరిగింది. అనేమియాకి వచ్చేసరికి ఆశా వర్కర్ల దగ్గర ఉంది. అట్లానే వాళ్ళు బ్లడ్ టెస్టులు చేసుకోవడం ఇప్పుడు కొంచెం కామన్ అయింది. ప్రెగ్నెన్సీ అప్పుడు బ్లడ్ టెస్టులు చేస్తారు, లేదంటే చిన్న సమస్య వచ్చినా కూడా బ్లడ్ టెస్ట్ కామన్ అయిపోయింది. మేము చూడగా ఇక్కడ హైయెస్ట్ ఉన్నది 10 అండి హిమోగ్లోబిన్, లోయెస్ట్ 4, 3 కూడా ఉన్నాయి. సో వాళ్ళకి ఎటువంటి ఆహారం తీసుకుంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా తీసుకుంటే అబ్జర్వ్ అవుతుంది అనేది చెప్పేసి ఇప్పుడు డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సమస్య చాలా గట్టిగా ఉంది. దాన్ని మెడిసిన్ తోటి మాత్రమే అధిగమించడం చాలా కష్టం. అది కొన్ని రోజులకు మళ్ళీ రిపీట్ అయ్యేది. కాబట్టి ఆహారం ద్వారా ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మాత్రం చేస్తున్నాం. ఆదివాసీ ప్రాంతాల్లో పెరటి తోటలు అనేది చాలా కామన్, కానీ అది ఉండే కొద్దీ తగ్గుతూ వస్తుంది. వీళ్ళు కూడా మార్కెట్ పైకి ఆధారపడటం, తిండి గింజలు తగ్గించుకోవడం ఎలాగూ తగ్గిపోయింది. అట్లానే ఆకుకూరలు, కూరగాయలు కూడా పండించుకోవడం తగ్గిపోయింది. ఇంతకుముందు చూస్తే మనం పక్కనున్న అడవిలోకి వెళ్ళి ఆకుకూరలు, పంట పొలాల్లో గట్ల మీద వచ్చే ఆకుకూరలు, అట్లానే అడవిలో వచ్చే దుంపలు ఇవన్నీ తెచ్చుకొని తినే అలవాటు ఉండింది. ఇప్పుడు అది కాలక్రమేణా మొత్తం అంతరించిపోయింది. అలాగే వీళ్ళు పండించుకోవడం కూడా తగ్గిపోయింది. సో దీనిది 2 రకాలుగా ఉంది ఎఫెక్ట్ వీళ్ళ మీద. ఒకటేమో ఆ కూరగాయలు కొనుక్కోవడానికి మనకి అధిక డబ్బులు అవసరం అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే వచ్చే కూరగాయలు అన్నీ మందులతో పండించారు. ఆహారం తీసుకున్న ఆహారం మూలన ఆరోగ్యం మీద సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ రెండింటిని ఎట్లాగ మనం అరికట్టదామని చెప్పి ఈ కిచెన్ గార్డెన్ అనే కాన్సెప్ట్ మళ్ళీ తీసుకొచ్చింది. ఇదేం కొత్తది కాదు. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న దాంట్లో కొంచెం ఆకుకూరలు, అట్లానే కూరగాయలు, పండ్లు, పప్పాయ, జామకాయ, అట్లాంటి మనకి తొందరగా లభించే పండ్లు ఏవైతే ఉన్నాయో అట్టి పండ్లు, ఇవన్నీ పెట్టించడం జరుగుతుంది. సో వాళ్ళ ఇంటికి కావాల్సిన అట్లీస్ట్ ఒక 8 నెలల నుంచి 9 నెలలు ఆ చుట్టుపక్కల పెరట్లోంచి తీసుకొని తినాలి, మందులు లేని ఆహారం తినాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మెడిసిన్ 2 పూటలు ఏదన్నా చెప్పేసి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఏదన్నా ఇస్తే కూడా అది శాశ్వతం ఎప్పటికీ కాదు, టెంపరీగా వస్తుంది, మళ్ళీ పోతుంది. సో వాళ్ళకున్న ఫుడ్, వాళ్ళకున్న వనరులతో తీసుకుంటే ఆ పరిష్కారం ఏదైతే వస్తుందో అది శాశ్వతంగా ఉంటుంది. ఆ ఉద్దేశం మీదే మేము ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ పెరినియల్ కంది అనేది ఒక 3-4 సంవత్సరాల పాటు కాపు ఇస్తుందండి. మీకు సంవత్సరంలో 2 సార్లు కాత వస్తుంది. ఒక చెట్టుకి మీకు దగ్గర 3 కిలోల వరకు వస్తుంది. కొంచెం బాగా పెరిగిన చెట్టు అయితే 1.5 నుంచి 3 కిలోలు. ఒక 4-5 చెట్లు కానీ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటికి కావాల్సిన కందిపప్పు అవసరం ఏదైతే ఉందో అది ఎట్లాగో తీరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు పల్సెస్ తినడం తగ్గిపోయింది, రేట్లు బాగా ఎక్కువైనాయి, వీళ్ళు పండించుకోవడం తగ్గించారు. అట్లీస్ట్ పెరట్లో అన్నా ఉంటే ఏదో ఒక పప్పు వీళ్ళు రెగ్యులర్గా తింటుంటారనే ఉద్దేశంతో అది కూడా పెట్టడం జరిగింది. చిరుధాన్యాల్లో మన ఐరన్, కాల్షియం ఈ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే వాటి మోతాదు ఎక్కువ ఉంటుంది, తినడం వల్ల ఆరోగ్యం. ఇప్పటికంటే ఈరోజు 50 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కంటే అంటే ఇంకో తరం ముందు తరంలో 70-80 ఏళ్ళు ఉన్న వ్యక్తి, అంటే పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, వాళ్ళు శారీరకంగా ఈజీగా చేయనికెళ్ళి పనులు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి బీపీ షుగర్లు వచ్చాయి. వాళ్ళు చేయనికెళ్ళి అంత యాక్టివ్గా పని చేసుకోలేకపోతున్నారు. ఇది కూడా ఒక కారణం. పోషణ వనిత అనే కార్యక్రమాన్ని మేము ప్రత్యేకించి ఒక 10 గ్రామాల, పైలట్ గ్రామాల కింద తీసుకోవడం జరిగింది. ఈ గ్రామాల్లో ప్రతి నెల 2 కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఏంటి అంటే గటక, అంటే అన్నం వండుకుంటారు, అమ్మలు చేసుకుంటారు, రొట్టె వేసుకుంటారు. అంటే ఈ 3 రకాల పద్ధతులే తెలుసు. కానీ ఈ చిరుధాన్యాలతో ఇంకా చాలా రకాల రుచికరంగా చేసుకోవచ్చు అనే ఉద్దేశాన్ని మేము వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమంలో రాగిపిండితో మురుకులు కానీ, లడ్డు కానీ, సామలతోటి పాయసము, కిచిడి, ఇలాంటి రకరకాల పదార్థాలు, దాంతోపాటు పిండి వంటలు కూడా ఎలా చేసుకోవచ్చు అన్నది వీళ్ళకి రెసిపీస్ కొన్ని నిదానంగా నేర్పించడం అనేది జరుగుతుంది.
అంటే తర్వాత ఏంటంటే నెక్స్ట్ వాళ్ళు పంటలు పండించుకోవాలి. ఆ పండించుకున్న పంటలతోటి ఇలాంటి వంటకాలు చేసుకొని పిల్లలకు తినబెట్టడం వల్ల వాళ్ళు కొద్దిగా ఆరోగ్యంగా ఉంటారు. బయట నుంచి షాప్లో కొనుక్కొచ్చుకునే తిండి కూడా తగ్గిపోతుంది అన్నది. అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీలో కనీసం డెలివరీ అయ్యేసరికి మినిమంగా 12 అంటే 12 ఉండకపోయినా 10 పాయింట్స్ ఉన్నా కూడా తనకు డెలివరీ నార్మల్ అయినా సర్జరీ అయినా ఈజీగా అయిపోద్ది. కానీ ఆ పర్సంటేజ్ కనుక చూసుకుంటే అంటే మేము పనిచేస్తున్న గ్రామాల్లో ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మెయిన్గా అడిగేది హెచ్బి ఎంత పర్సంటేజ్ ఉంది. వీలైతే తన దగ్గర రిపోర్ట్స్ ఉంటే తీసుకొని చూడడం కూడా జరుగుతుంది. చూస్తే ఏంటంటే 7, 8 ఉంటుంది. మనకి సెంటర్ ద్వారా ఇచ్చే ఫుడ్డు ఇంకా ఐరన్ టాబ్లెట్స్ ఇవన్నీ వేసుకోవాలి. దీంతోపాటు ఏంటంటే పల్లీలు, నువ్వులు, ఈ రాగులు, కొర్రలు ఇలాంటి కొంచెం తీసుకుంటే ఏంటంటే కొద్దిగా ఆ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది డెలివరీ వరకు అనేది మేము వాళ్ళకి అర్థం చేయిస్తున్నాం ప్రస్తుతానికి. రేపటి తరానికి చిరుధాన్యాలు అంటే ఏంటో తెలియదు. అవి ఉండాలి అంటే మన చేనులో పండించుకోవాలి. కొద్దిగా వాళ్ళ రైతుల్లో కొంచెం పావెకరము, ఒక 2 గుంటలు కొద్దిగా వేసుకునేలాగా మేము ఆ ప్రయత్నం చేస్తున్నాము. ఇంకొక సంవత్సరం లోపల కొద్దిగా మేము 50% అయినా రీచ్ అవుతాం అనేసి. అనారోగ్య సమస్యలకు మందులు ఎన్నటికీ శాశ్వత పరిష్కారం కాదు. ఆహారం ద్వారానే ఆరోగ్యం పొందాలి అని వారికి అర్థమైంది. అందుకే వెనకటి కాలం నుండి తమ జీవితంలో భాగమైన సాంప్రదాయ వైవిధ్యభరిత ఆహారం మళ్లీ తీసుకునే దిశగా మల్లుతున్నారు. ఇది మంచి పరిణామం. ఇలానే అన్ని పల్లెల్లో యథార్థాన్ని విడమర్చి చెప్పి తద్వారా మార్పుకి శ్రీకారం చుడితే ఆ మంచి మార్పు ఎప్పటికీ నిలిచిపోయి పోషకాహార లోపంతో బలహీనపడిన ఎన్నో పల్లెలు ఆరోగ్యవంతమవుతాయి. ఆదివాసీ ప్రాంతాల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం. ప్రభుత్వం పర్యవేక్షణతో ఆదివాసీ ప్రాంతాల్లో మారుమూల గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపడితే ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధ్యమవుతుంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, తిర్యానీ నుండి.